తల్లికి జ్వరం వచ్చినప్పుడు బేబీకి పాలు ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు కదా. యాక్చువల్గా ఇది చాలా పెద్ద అపోహ. సైన్స్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ చెప్తుంది. మనకి ఒక బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు మన బాడీ వాటితో ఫైట్ చేయడానికి ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ అనేవి మీ పాల ద్వారా బేబీకి కూడా పాస్ అవుతాయి. సో బేబీ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వక ముందే ఈ యాంటీబాడీస్ పాస్ అవ్వడం వల్ల చాలా అడ్వాంటేజెస్. ఈ బ్రెస్ట్ మిల్క్ లిక్విడ్ గోల్డ్గా పిలుస్తాము. దీంట్లో చాలా ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి. అండ్ ఇది మీ బేబీకి పర్సనలైజ్డ్ మెడిసిన్. సో మీకు జ్వరం అది వచ్చినప్పుడు బేబీస్కి మీ బ్రెస్ట్ మిల్క్ అది దూరం చేయకండి. మనకి ఇన్ఫెక్షన్స్ యూజువల్గా బ్రెస్ట్ మిల్క్ ద్వారా రావు, డ్రాప్లెట్స్ ద్వారా వస్తాయి. సో మీరు ఫ్రీక్వెంట్గా మీకు ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా మీరు హ్యాండ్ వాష్ అవి చేసుకోండి, మాస్క్ వేసుకోండి అండ్ హైజీన్ అది పాటించండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ తల్లికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ ఏమన్నా ఉన్నా, లేదంటే కొన్ని మందులు అవి వాడుతున్నప్పుడు బేబీకి పాలు ఇవ్వడం అన్సేఫ్. సో అప్పుడు అలాంటప్పుడు మీ డాక్టర్ గారు అడ్వైస్ బట్టి మీరు పాలు ఇవ్వాలా లేదా చూసుకోండి.